నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. నీవు ఎంత ప్రయత్నించినా ఎవరు స్నేహితులు కావడం లేదంటే ఇక చేయాల్సిందేమీ లేదు, నీవు మారడం తప్ప. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, 2025 ఫిబ్రవరి 11 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 48 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 5 గంటల 16 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 6 గంటల 34 నిమిషాలకు, తిథి చతుర్దశి సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం పుష్యమి సాయంత్రం 6 గంటల 34 నిమిషాల వరకు, తదుపరి ఆశ్లేష, కరణము గరిజ ఉదయం 6 గంటల 53 నిమిషాల వరకు, తదుపరి వనిజ సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు, తదుపరి విష్టి. యోగము ఆయుష్మాన్ ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి సౌభాగ్యము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం నుండి 4 గంటల 47 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల 39 నిమిషాల నుండి 11 గంటల 4 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి 1 గంట 56 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు, వర్జ్యం రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 4 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాల నుండి 6 గంటల వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 39 నిమిషాల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాల నుండి 12 గంటల 53 నిమిషాల వరకు. ఫిబ్రవరి 11 మంగళవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 6 గంటల 59 నిమిషాల వరకు ఉండే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే, కానీ సాయంత్రం 6 గంటల 34 నిమిషాల నుండి మొదలయ్యే ఆశ్లేష నక్షత్రము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. కానీ ఆశ్లేష నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు మొదలై బుధవారం ఉదయం 7 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయం చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. మంగళవారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అంబాలిక తండ్రి కాశీరాజుకు ఎంతమంది పుత్రికలు? 3. అంబ, అంబాలిక, అంబిక. ఈరోజు ప్రశ్న: అంబ ఎవరిని ప్రేమించింది? భీష్ముడు, చిత్రాంగదుడు, విశ్వనాథుడు, సాల్వారాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం కొంత తగ్గి అప్పులు చేస్తారు. వృషభ రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిథున రాశి రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కర్కాటక రాశి ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. సింహరాశి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కన్య రాశి కొత్త విషయాలు తెలుస్తాయి, పరిస్థితులు అనుకూలిస్తాయి. తులారాశి ఉత్సాహంగా ముందుకు సాగి కార్యక్రమాలు చక్కదిద్దుతారు. వృశ్చిక రాశి శ్రమ పడితే కానీ ఫలితం కనిపించదు. ధనస్సు రాశి ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. మకర రాశి కొత్త పనులు మొదలు పెడతారు. కుంభరాశి ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మీనరాశి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.